మన విజయవాడలో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా మేము కూడా పాపం తీసుకొని ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళిపోయాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వీళ్ళు తీసుకున్న ఈ కాశ్మీర్ థీమ్ అండ్ వీళ్ళు బాగా ఎలివేట్ చేశారు ఈ కాశ్మీర్ థీమ్ ని. చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మరియు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. వీళ్ళు తీసుకున్న థీమ్ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఆ కాశ్మీర్ థీమ్ ని వాళ్ళు చేసిన సెట్టింగ్స్ బాగా ఎలివేట్ చేశారు మొత్తం. ఆ కాశ్మీర్ ఫీల్ రావడానికి చక్కగా ఎయిర్ కూలర్స్ పెట్టి వెదర్ని కూడా మంచిగా కూల్ చేసేసారనమాట. మనకి ఫస్ట్ కాశ్మీర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? మంచు కొండలు, యాపిల్ ట్రీస్ అండ్ వుడెన్ హౌసెసే కదా. వీళ్ళు ఆ సెట్టింగ్స్ని కూడా చాలా మంచిగా చేశారనమాట. చక్కగా యాపిల్ ట్రీస్ని, వుడెన్ హౌసెస్ని బాగా సెట్ చేశారు. అండ్ మధ్య మధ్యలో యాపిల్ ట్రీస్ని, పెంగ్విన్స్ని, ధర్మాకోల్తో చేసిన యాపిల్స్ అక్కడక్కడ చక్కగా బాగా సెట్ చేశారు అన్నిటినీ. అండ్ ఫైనల్గా మన మెయిన్ థీమ్ ఏంటి? జలకన్య. ఇప్పుడైతే జలకన్య దగ్గరికి వచ్చేసాము. అసలు జనం చాలా ఎక్కువ ఈ ఎగ్జిబిషన్ రావడానికి కారణం ఈ జలకన్యనే అనమాట. నిజమైన జలకన్య అని చెప్పి జనం బాగా ఎగబడిపోతున్నారు. కానీ ఈ జలకన్యలు నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. వచ్చిన వాళ్ళకి కూడా చక్కగా మంచిగా ఫొటోస్కి సెల్ఫీలు, వీడియోస్ అన్నీ చక్కగా ఫోజులు ఇస్తూ అందరికీ బాగా సపోర్ట్ చేసి మంచిగా ఉన్నారు. కాకపోతే నిజంగా వాళ్ళకి ఎంత కష్టమో కదా అంతసేపు వాటర్లో ఉండడానికి. కానీ మ్యాక్సిమం అయితే బాగా చేశారనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకు కూడా చక్కగా కొత్త ఫీల్ అనిపించింది. వాళ్ళందరూ అమ్మో నిజంగానే జలకన్య అని చెప్పి ఫీల్ అయిపోయారనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.